శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 2020 బ్యాచ్కు చెందిన ప్రదీప్ అనే కానిస్టేబుల్ మైనర్ బాలిక టార్గెట్ చేసి బెదిరించి అసభ్య ప్రవర్తన వాడుకున్న కాకి కామాంధుడు. బాలిక కుటుంబ సభ్యులు నిన్న సైబరాబాద్ కమిషనర్తో కలిసిన అనంతరం షీ టీం సహాయంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. సార్ మిగతా అంటే మన ఫర్దర్ నిన్న అనగా 26 జూన్ సాయంత్రం టైంలో ఫిర్యాదిరాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆర్జీఐఏ పిఎస్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ గార్ల ప్రదీప్ అనే వ్యక్తి తన 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్తే నాకు గత సంవత్సరం క్రితం మీద పెళ్లి అయిందని చెప్పి పెళ్లి చేసుకోవాలని నిరాకరించినందుకు దాన్ని శారీరకంగా వాడుకున్నాడు అనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కానిస్టేబుల్ సంబంధించి పెళ్లి చేసుకోవాలన్నందుకు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి కూడా నిరూపణ నాకు వస్తే దాని గురించి అడిగినప్పుడు ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెడతానని బెదిరించడం జరిగింది. అట్టి విషయం ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది. నేరస్తుడైనటువంటి కానిస్టేబుల్ ప్రదీప్ని అదుపులోకి తీసుకున్నాము. అరెస్ట్ చేసి రిమాండ్ పంపాం. ఇది అమ్మాయి 17 years ఉంది కాబట్టి పోక్సో కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోక్సో యాక్ట్ కింద కేసు 2020 కానిస్టేబుల్ 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి అతను గతంలో పేట్ బషీరాబాద్ పిఎస్లో పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పనిచేస్తున్నాడు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది.